సర్పంచ్ మొదటి విడత ఎన్నికలు పూర్తయిపోయినాయి. రెండో విడత రేపు జరగబోతా ఉన్నాయి. సర్పంచ్ మొదటి విడత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలిచిర్రు, ఇతరులు ఎంతమంది గెలిచిరు అనేది ఒకసారి డేటా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసిన. సో ఈ డేటా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాన్స్ వచ్చింది, ఇటు కేసీఆర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇద్దరు స్పందించేటటువంటి కార్యక్రమం చేసిరు. రేవంత్ అని ఏం చెప్తున్నాడు, మేమేందో చూపించుకున్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేమే ఎక్కువ గెలిచినాం, జనాలందరూ మా వైపే ఉన్నారని చెప్పి రేవంత్ అని చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. కేసీఆర్ ఏమో మేము కష్టకాలంలో ఉన్నా, మేము ఇబ్బంది పడుతున్నా, కాంగ్రెస్ వాళ్ళు మా పైన రకరకాల అభాండాలు వేసిన, మా పార్టీ పని అయిపోయింది, మా పార్టీ ఖతమైపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడినా సరే గ్రామంలో ఉన్నటువంటి జనం మాకు మద్దతు ఇచ్చిరు, గ్రామంలో ఉన్నటువంటి జనం మాతో పాటు ఉన్నారు, ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో అక్కడే గెలిచి చూపించామని చెప్పి కేసీఆర్ గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఇటు రేవంత్ రెడ్డి రెస్పాన్సు, కేసీఆర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి చాలా క్లియర్ కట్గా చూసుకుంటే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 1702 మంది గెలిచినారు. కాంగ్రెస్ బలపరిచిన వాళ్ళు అంటే కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి అభ్యర్థులు. ఎందుకంటే ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలలో పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి, పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉండదు. కానీ కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా పోటీ చేసేటటువంటి అభ్యర్థులను సపోర్ట్ చేస్తారు. మావోడే కాంగ్రెస్ ఓడు, మావోడే బీజేపీ, మావోడే బీఆర్ఎస్ ఓడు అని చెప్పుకుంటారు అన్నట్టు. కొంతమంది పార్టీ కండువాలు వేసుకొని తిరుగుతారు, కొంతమంది పార్టీ కండువాలు లేకుండానే తిరుగుతారు. వాళ్ళ గుర్తులు వేరే ఉంటాయి. సర్పంచ్లకు మళ్ళీ పార్టీ గుర్తులు ఉంటాయి, కారు గుర్తు, పువ్వు గుర్తు, తర్వాత వేరే గుర్తులు, చేయి గుర్తు ఏమి ఉండదు. వాళ్ళకి బ్యాటు, బాలు, లేకపోతే డ్రెస్సు, ఉంగరము, ఈ గుర్తులు ఉంటాయి. డిఫరెంట్ గుర్తు, కత్తెర గుర్తు, ఈ గుర్తులు ఉంటాయి. ఇది సర్పంచ్ ఎన్నికలు. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే వాళ్ళకి పార్టీ బీఫామ్లు ఉంటాయి, పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం సర్పంచ్ ఎన్నికలలో డిఫరెంట్ గుర్తులు ఉంటాయి. అయినా సరే ఏ పార్టీ అయితే మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్లలో ఆ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచ్ల డేటా ఇది. కాంగ్రెస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు దాదాపు 1702 మంది గెలిచినారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు 1345 మంది గెలిచినారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వాళ్ళు. బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపు 186 మంది గెలిచినారు. అంటే 186 గ్రామ పంచాయతీలో బీజేపీ వాళ్ళు వచ్చినారు. ఇక ఇతరులు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా గెలిచినటువంటి సర్పంచ్లు 524 మంది. అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ దూకుడు పెంచినారు. కేసీఆర్ రెస్పాన్స్ అయిందట, ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడే గెలిచినామన్నాడట కేసీఆర్. ఏ రూరల్ ప్రాంతాలలో అయితే 2023 ఎన్నికలలో ఓడిపోయినామో అక్కడే మళ్ళీ గెలిచి చూపించినామని చెప్పి కేసీఆర్ చెప్పినటువంటి మాట. ఇది ఓవరాల్గా మొదటి విడతకు సంబంధించినటువంటి ఫలితాలు. దీంట్లో బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో ఉన్నది. ఇదే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు తెలుసా, గతంలో రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు. 2-3 సర్పంచ్లను కేసీఆర్ పిలిపించుకొని ఏదో మాట్లాడిండు, ఏదో చెప్పిండు. కేసీఆర్ అసలు ఆయన చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఆయన చూస్తుంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది, పాపం ఆయన లేచేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు. ఒకసారి ఆ డైలాగులు మీరు వినుర్రి. ఇప్పుడు ఇవాళ చెప్తాడు ఇట్లా, ఇవాళ చెప్పలేడు, ఇక ఇవాళ మాట్లాడలేడు అన్న. ఒకసారి ఏం చెప్పిండో ఒకసారి వినుర్రి. తెల్లారినట్టు అని, అయ్యా నువ్వు వండుకోలే ఉండు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు, ఊరు ఎట్లా ఆయన వండుకోనే 1345 సీట్లు గెలిచిండు కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకోనే. కేసీఆర్ ఎప్పుడు బయటికి రాలే, కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చి నీ లెక్క మాట్లాడలే, కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చి నీ లెక్క వాళ్ళని వీళ్ళని తిట్టలే, కేసీఆర్ ఎప్పుడు బయటకు వచ్చి ఎవరిపైన వాళ్ళపైన అభాండాలు వేయలే, ఎవరు పడితే వాళ్ళపైన కేసీఆర్ అవినీతి పరుడని అదని ఇదని చెప్పి రకరకాలుగా మాట్లాడలే. ఆయన సైలెన్స్ ఉన్నా కూడా 1345 సీట్లు గెలిచిండు. నాకు తెలిసి మరి రేవంత్ అన్న మాటలే కొంత ఇబ్బంది అయిందేమో, లేకపోతే రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఇబ్బంది అయిందేమో గ్రామ పంచాయతీ ఎన్నికలలో. ఇంకేం చెప్తారు వినురు. ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచ్లతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచ్లను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు, మంత్రులు మహమూదాలి పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కార్డు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటికి పంపించారు. మంత్రులు పోతే కూడా కలిసేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో, మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట, మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని
మూడుగురేమో మున్పటోళ్ళనేమో మందేమో ఎప్పటోళ్ళనే అని నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంట. మంచి సామెత. కాదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు నలుగురు కలిసి పీక్క తిని ఈ రోజు 400 కోట్లు ఖర్చు పెట్టి మెస్సీని విలిపేయాలి ఫుట్బాల్ ఆడికి. అది తెలంగాణ ప్రజలను పీక్క తిన్నట్టు కాదా? 400 కోట్లు పెట్టి మెస్సీని రప్పించి ఫుట్బాల్ ఆడుతున్నాడు అన్న ఉప్పల్ స్టేడియంలో. దానికి రాహుల్ గాంధీ వస్తున్నాడు. ఈ గ్లోబల్ సమ్మిట్ 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే రాహుల్ గాంధీ రాలే. ఇలా ఫుట్బాల్ మ్యాచ్ ఉండి కొత్త రాహుల్ గాంధీ మాగనే. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఇబ్బంది పడుతుంటే రాహుల్ గాంధీ కనబడదు. ఈ తెలంగాణలో రైతులు ఇబ్బంది పడితే రాహుల్ గాంధీ కనబడదు. ఫుట్బాల్ అన్ని కొత్తుండ అన్న. కోట్ల రూపాయలు దుబారా ఖర్చు చేస్తుంది నువ్వు కాదా? కేసీఆర్ ఒక్కడేనట. నువ్వేం చేస్తున్నావు అన్న? నువ్వు చేయలే దుబారా ఖర్చు? 5 కోట్లు పెట్టి నీ క్యాంప్ ఆఫీస్ పక్కన ఫుట్బాల్కి సంబంధించినటువంటి కోట్ వేయించుకోలే నువ్వు? ఆ దుబారా ఖర్చు కాదా? ఆ చిరంజీవిని గ్లోబల్ సమ్మిట్కి హెలికాప్టర్ పంపలే, చిరంజీవి రావాలని చెప్పి 5 లక్షల రూపాయలు గంట ఖర్చు. ఎవడబ్బా సొమ్ము? ఎడికెళ్ళి ఇచ్చిరు పైసలు? చిరంజీవి రాకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి బట్టి విక్రమార్కను చిరంజీవి కాడికి పంపించి చిరంజీవి హెలికాప్టర్ పంపించాడు, ప్రభుత్వ హెలికాప్టర్. ఆయన మొత్తం నేను రాకపోతే ఇబ్బంది అవుతుందని దిగుతుండే. ఆయన పోలీసులు సెల్యూట్ కొట్టుడు ఆయనకు. ఎవరు సొమ్ము? దీనికి చెప్పవు? తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా నువ్వు 2 లక్షల కోట్లు అప్పు చేసినావు ఇప్పటిదాకా. నువ్వేం చేసినావు చెప్పరాదు? ఆయన 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కేసీఆర్ ఏం చేసినో ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. నువ్వు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఏం చేసినావు చెప్పు? ఏ ఏళ్ళ మీద లెక్క పెడదాం చెప్పు? నీ డైలాగు, నీ మాట ఏం చేసినావు చెప్పరాదు? శంకుస్థాపన, రిబ్బన్ కట్టింగ్, ఇంటికాడ కూర్చోవాలి అంతే. మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీను శిక్షించటోడు. ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి. దేవుడు ఒక్కడే శిక్షించాలంటే ప్రజలు శిక్షించారట. గియో ముఖ్యమంత్రి మాటలా? దేవుడు ఒకడే శిక్షించడం అంటే ఏం శిక్షించాలి దేవుడు? దాంట్లో రకరకాలుగా వస్తుంది. మీకే వదిలేస్తుంది. అది మీరే ఆలోచించండి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మన జూబ్లీస్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడు అక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడు అక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ. ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎన్నికలు వస్తాయి. కేసీఆర్, తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. ఇవన్నీ డైలాగులు కదా చెప్తా ఊరి. రేవంత్ అన్న సొంత జిల్లాలు ఏమైందో చెప్దాం. గిన్ని డైలాగులు వచ్చిండు కదా అన్న. రేవంత్ అన్న సొంత జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఎంపీని గెలిపించుకోలేకపోయిండు. డీకేఆర్ని గెలిచింది. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీని గెలిపించలేకపోయిండు. వేరేటైనా గెలిచిండు ఎమ్మెల్సీ. ఈయన డైలాగులు, ఈయన ముచ్చట. నీ సొంత జిల్లాలో నువ్వే గెలిపించుకోలేకపోయినావు, నువ్వు డైలాగులు కొడుతున్నావా రేవంత్ అన్న? ఇంకా సర్పంచ్ ఎన్నికలు ఎంత గమ్మత్ అనుకుంటురు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్లు గెలిచిరు ఎక్కువ శాతం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ ఒక 4 ఇంకా తగ్గిరు. చూడు ఎంతమంది గెలిచిరు అనేది. రేవంత్ ఇలాకాలో గులాబీ తడాక. మహబూబ్ నగర్ జిల్లా పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్కు 65, కాంగ్రెస్కు 61 సర్పంచ్ల గెలుపు. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే బీఆర్ఎస్ డామినేట్ చేయడంతో షాక్ అయిన స్థానిక కాంగ్రెస్ నేతలు. సీఎం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ, ఎంపీ స్థానాలను గెలిపించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి అదే రికార్డును కొనసాగిస్తూ సొంత జిల్లాలో ఎక్కువ పంచాయతీలు గెలవడంతో అట్టర్ ఫ్లాప్. మరోవైపు సొంత జిల్లాలో మెజారిటీ పంచాయతీ సాధించి సత్తా చాటిన మంత్రులు, మిగతా మంత్రులు. ఇప్పుడు చాలా జిల్లాలలో, ఇప్పుడు ఒక ఖమ్మం చూసుకున్నా, వేరే జిల్లాలో చూసుకున్నా కూడా పూర్తి స్థాయిలో మంత్రులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇంకొన్ని జిల్లాలలో మంత్రులు కాంగ్రెస్ వాళ్ళని ఎక్కువ శాతం గెలిపించుకున్నారు. మంత్రులకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ కూడా ముఖ్యమంత్రికి లేదు. ఆయన డైలాగులు కొడుతున్నాడు. సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 65 మంది గెలిస్తే కాంగ్రెస్కి సంబంధించిన 61 మంది గెలిచారు. అంటే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో తడాకా చూపించుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి సొంత మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ శాతం గెలిచిరు. అక్కడే రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ అర్థమైంది. ఇంకా రేవంత్ అన్న చెప్పిండు వాళ్ళ ఊళ్ళే అన్ని తీసుకొస్తాం. ఫస్ట్ ఆయన పెట్టిందే ఆయన ఊళ్ళే, ఆయనకు సంబంధించినటువంటి కొడంగల్ అక్కడనే పెట్టిండు, ఆయన జిల్లాలోనే పెట్టిండు, వికారాబాద్ ఆయనే పెట్టిండు, ఆయన సభ కూడా ఆడ పెట్టి మత్కల్ కాడ ఆడ పెట్టి అన్నీ మన ఊరికి వస్తాయి, ఏం టెన్షన్ పడొద్దు, మొత్తం మన ఊరు లండన్ లెక్క అవుతుంది, మన ఊరు డల్లాస్ లెక్క అవుతుంది, మన ఊరిని మొత్తం అద్భుతం చేసి పడేస్తా అని చెప్పిండు. నిజంగానే మరి ఊరు జనమంతా కూడా ఒకే వైపు ఉన్నారేమో, కాంగ్రెస్ వైపు గంప గుత్త మొత్తం కాంగ్రెస్కి ఎత్తారేమో అని అనుకుంటే ఆయనతో రేవంత్ అన్నకు భారీ షాక్ ఇచ్చిరు జనం. ఇక రేవంత్ అన్నకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డోకా పడ్డది, డీలా పడ్డది, మొత్తం ఆగమాగం అయిపోతుంది పరిస్థితి. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డి పరిశాన్ ఉన్నాడట. అరే మనమే తిరిగితేవి, మనమే ప్రచారం చేస్తేవి, మనమే అంత ఆగమాగం తిరిగితేవి, మనమే ఓడిపోయినమేంది, ఇదెక్కడ ఇజ్జత్ ఖరాబ్, ఇదెక్కడ కథ అని చెప్పి రేవంత్ అన్న వాళ్ళ సొంత అన్న తిరుపతి రెడ్డే పరిశాన్ అయ్యేటటువంటి పరిస్థితి. ఏది సొంత జిల్లాలో మహబూబ్ నగర్లో గెలిచేటటువంటి తరీకా చూసి. సో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఈ సర్పంచ్ ఎన్నికలలో కొంత సత్తా చూపెట్టింది. సో కాంగ్రెస్కి 1702 వచ్చినా కూడా బీఆర్ఎస్కు 1345 అంటే సో కొంత గట్టి ఫైటే ఇచ్చిరు. సర్పంచ్కి సంబంధించినటువంటి మొదటి విడత ఎన్నికలలో ఇక రెండో విడుతున్నది. ఈ రెండో విడతలో మరి కాంగ్రెస్కి ఏమైనా మడత పడుతుందా, లేకపోతే కాంగ్రెస్ మంచిగానే ఉంటుందా అనేది కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రేపే మరి ఎన్నికలు, రేపు ఎట్లుండబోతా ఉంది, ఏం జరగబోతుంది అనేది కూడా చాలామంది ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం 1702 సీట్లు అయితే 1345 ఇటు బీఆర్ఎస్, బీజేపీ 186, ఇతరులు 524. ఈ ఇతరులు కూడా కాంగ్రెస్ వాళ్ళు మా వాళ్ళే అని చెప్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఎమ్మెల్యేలు, మా వాళ్ళే, మేమే చెప్పినాం, మేమే గెలిపించుకోమని చెప్పినాం. ఆల్రెడీ నేను ₹1,00,000 కూడా ఇచ్చిన అంటున్నాడు ఒక ఎమ్మెల్యే ఫలాని కాడ. అంటే ఏం లేదు, ఎట్లుంటుంది అంటే వద్దు ఆ సాత్రాలు ఎందుకు కానీ మన ఊళ్ళే సాత్రాలు వేద్దాం అనుకుంటున్నాను, వద్దు కానీ. సో ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి వ్యవహారం. మొత్తానికైతే రేపు రెండో విడత జరగబోతా ఉంది. మొదటి విడతలో కొంత బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఎట్లైనా అధికార పార్టీ, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పతారు ఎక్కువ ఉంటుంది, దొంగ ఓట్లు కూడా ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో ఉన్నోడు అసలు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఓటేసి వచ్చిరట. ఆ మురిక్కాలువలో కొన్ని సంబంధించినటువంటి ఆ పత్రాలు దొరికినాయట. అవన్నీ కూడా కథ ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.